హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమ్మా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మేమైతే గోరింటాకు పెట్టుకున్నానండి. చూడండి, గాజులు అయితే తీసేసాను. చూడండి. సో ఈ రోజే ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్ ఖమ్మం అయితే వెళ్ళేది ఉంది మాకైతే. సో వీళ్ళైతే ఇప్పుడు గోరింటాకులు పెట్టుకుంటుండ్రు. 2-3 రోజుల ముందు ఏం చేసిండ్రు ఇక్కడైతే చూడండి. మా పెద్దమ్మ కూతురు అయితే, మా అక్క పెద్దక్క అయితే గోరింటాకు అయితే పెట్టింది. అందరైతే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారు. సో అయితే మళ్ళీ రెడీ అయితే మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలి ఖమ్మంకి అయితే. ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా మంగమ్మ ఆంటీ, రేణుక ఆంటీ. సో లంచ్ చేసుకొని స్నానాలు చేసుకొని రెడీ అయ్యి ఇంకా ఖమ్మం అయితే వెళ్ళిపోతారు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, మంచిగా ఉంటది. సో మా దాంట్లో ఎంగేజ్మెంట్ ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మాకు ఏమంటారు చూపించే అంతా చూపిస్తాం. ఇంకా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, సో ఎంతవరకు చూపించగలుగుతామో అంతవరకు ఫార్మాలిటీస్ అయితే చూపిస్తాం. చూసేయండి, సపోర్ట్ చేయండి. వ్లాగ్ అయితే మంచిగా ఉంటది. మంచిగా ఉంటది, చాలా అంటే చాలా బాగుంటదండి. లండన్ నుంచి వచ్చిండు 5 years తర్వాత. ఆయనదైతే ఖమ్మం అమ్మాయికి అయితే ఎంగేజ్మెంట్, మళ్ళీ ఎంగేజ్మెంట్ తర్వాత వెళ్ళిపోతాడు. వాడు December 6th వెళ్ళిపోతాడు. అందుకోసమే త్వరగా అయితే అన్ని జరిగిపోతున్నాయి. సో ఇంకా పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది ఎంగేజ్మెంట్ తర్వాత పెట్టుకుంటారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మంగమ్మ అంటే అయితే లంచ్ కోసము దాల్చా చేస్తుంది. దాల్చా తెల్లన్నమా ఆంటీ? ఇక్కడైతే చూడండి, వైట్ అన్నం కూడా ఉడికిపోయింది. ఇక్కడైతే దాల్చా అయితే అవుతుంది. దాల్చా అయితే అందరం అయితే లంచ్ అయితే చేసేస్తాం. అయితే చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే చేస్తుండ్రు. చూడండి, చికెన్ కర్రీ ఇంకా కాలేదండి. ఇంకా బట్టలు ఉతుకుతూనే ఉందండి రేణుక పాపం అయితే. బట్టలు అంట్లో అయితే అసలు అదే పనిగా చేస్తూనే ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మ్యాగీ అయితే మా పాపతో కొబ్బరి పోపిస్తుంది. ఎలాంటి పనులు చేస్తుంది చూడండి. మ్యాగీతో మజాక అన్నట్టుగా. ఈ కర్రీ కోసం అండి, ఏమనుకోకండి, ఉట్టిగానే చెప్పిన. మా మ్యాగీ మంచి మ్యాగీ, ముద్దుల మ్యాగీ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా నైట్ అయితే మెరిసిపోతాయి. పొద్దు నుంచి ఆరేస్తూనే ఉంది, బట్టలు తీస్తూనే ఉన్నదండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కరెంట్ ఆయన వచ్చి ఇట్లా పెట్టి వెళ్ళిపోయిండు. మా మనవనికి అయితే కొద్దిగా అయితే షాక్ తగిలేదండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద ఆయన, ఇది మా ఎవరు మా ఏది ఇక్కడ పేర్లు రాసిండు ఇట్లా. ఇదైతే యూనుస్ ఇప్పుడు పెళ్లి కొడుకు అంట, ఇది ఆయన అంట, ఇది వాళ్ళ తమ్ముడు అంట, ఇది మా అక్క, ఇది నేనంట, మా చిన్న తమ్ముడు అంట, ఇది వాళ్ళ డాడీ, ఇది నాగశౌరి అనుకుంటా, ఇది నేనంట. ఆయన డ్రాయింగ్ చూడండి. అందరికైతే ఈజీగా కార్ డ్రా చేసిండు. కార్ అంటే ఇష్టం ఆయన కార్లు అంటే పిచ్చి. ఇదేవరో మరి. సో మీరు అందరైతే కామెంట్ అయితే చెయ్యండి ఎట్లేసిండో ఏందని ఇది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అందరైతే మా తమ్ముడికి అయితే గోరింటాకు అయితే పెడుతున్నారు. మా అక్క, మా పెద్దక్క, పెద్దమ్మ, అమ్మ, మా వదిన, మా పిన్ని అందరైతే పెట్టేశారు. సో ఇక్కడైతే చూసేయండి. సో ఇక్కడైతే చూడండి, ఎంగేజ్మెంట్కి వెళ్ళే ముందు ఈ విధంగా అయితే అందరైతే కలిసి మా తమ్ముడికి అయితే మెహందీ అయితే పెట్టేస్తున్నారు. సో జస్ట్ నార్మల్గా పెట్టేస్తున్నారు. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మదర్ కూడా మెహందీ అయితే పెట్టేస్తున్నారు మా తమ్ముడికి. సో ఎంగేజ్మెంట్ రోజు ఇలా మా దాంట్లో అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మ, చిన్నమ్మలు అందరు కలిసి ఈ విధంగా పెళ్లి కొడుకుకి అయితే మెహందీ అయితే పెడతారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు అయితే స్వీట్స్ అనేది ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ మొత్తం అయితే అయిపోయినాయి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్. సో ఇక్కడైతే అన్ని అయితే ప్యాక్ అయితే చేసేస్తారు. అక్క వాళ్ళు అందరం కలిసి అయితే ప్యాక్ అయితే చేసేసినాం. సో ఇక్కడ కూడా చూడండి, ఇవి కూడా ప్యాక్ అయితే చేసేసారు. సో ఇవన్నీ అయితే మనం పెళ్లి పిల్ల కోసం అయితే తీసుకెళ్తాము. ఇప్పుడైతే ఒక 1 hour లో అయితే బయలుదేరిపోతాము. ఇంకా అందరు రెడీ అయిపోతే బయలుదేరిపోవడమే.
నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పెళ్లి కొడుకుకి అయితే పసుపు అయితే పెట్టేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్ అయితే పెట్టేసుకుంటారు. సో ఆ తర్వాత వచ్చేసి సిస్టర్స్, ఇంకా పెద్దమ్మలు, చిన్నమ్మలు, ఇంకా రిలేటివ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ అయితే కలిసి ఇక్కడ పసుపు అయితే పెట్టేసి ఆ తర్వాత అయితే స్నానం అయితే చేపించేస్తారు. సో ఇక్కడైతే మొత్తం అయితే చూసేయండి. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్నానం అయితే చేయిస్తున్నారు. సో ఎంగేజ్మెంట్కి వెళ్ళే ముందు ఇక్కడైతే ఇంకా పెళ్లి కొడుకుకి స్నానం చేపిస్తున్నారు. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరం అయితే ఖమ్మంకి అయితే బయలుదేరిపోయాము. సో వెళ్ళే ముందు ఇక్కడైతే క్రాకర్స్ అయితే కాలుస్తున్నారు. సో మొత్తం అయితే చూసేయండి ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ 100 వాళ్ళు అయితే పెట్టారు, చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి, మనం ఏదైతే బరి అయితే ప్యాక్ అయితే చేసామో సో అదైతే మనం కార్లో అయితే ఇక్కడైతే పెట్టేస్తున్నారు అందరైతే. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి, మొత్తం 6 or 7 వెహికల్స్ అయితే తీసేసుకొని ఖమ్మం అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే కార్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, బయలుదేరుతున్నాం మనం ఖమ్మం. వచ్చేయండి ఖమ్మం చూద్దాం. కలుద్దామా? కలుద్దామా? కలిసేటోళ్ళు వచ్చేయండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పూలదండలు అయితే తీసుకుంటున్నాము. సో పెళ్లి కొడుకు తొడిగేదానికి. సో అమ్మమ్మ ఒకటి, మేము ఒకటి, అక్క వాళ్ళు ఒకటి పూలదండలు అయితే తీసేసుకున్నాము. సో 3 పూలదండలు. సో కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అయితే చూడండి, మా తమ్ముడు వాళ్ళు ఇంకా బాబాయ్, పిన్ని వాళ్ళందరూ అయితే ఫోటో స్టిల్స్ అయితే దిగుతున్నారు. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డిన్నర్ అయితే చేసేస్తున్నాము. సో మా మదర్ కూడా చూడండి తినేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుండే. సో డబల్ కా మీఠా, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా గ్రేవీ, సలాడ్ అయితే ఉండే. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ డిన్నర్ అయితే అయిపోయింది. సో తెచ్చిన బరి అయితే అక్కడైతే పెట్టేసి పెళ్లి కొడుకు ఎంగేజ్మెంట్ అంటే రసం అయితే చేసేస్తున్నారు. సో ఫస్ట్ పెళ్లి కూతురు ఏమంటారు రసం చేసి ఆ తర్వాత పెళ్లి కొడుకుకి అయితే రసం అనేది చేస్తున్నారు. సో ఇది ఏదైతే మనం బరి అయితే తీసుకెళ్ళామో సో పెళ్లి కూతురు వాళ్ళు హాఫ్ తీసుకొని సో పెళ్లి కొడుకు వాళ్ళకైతే హాఫ్ అయితే ఇచ్చేస్తారు. సో ఇదైతే మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళలో డిస్ట్రిబ్యూట్ అయితే చేసేస్తారు. ఇక్కడ మా పెద్ద ఆయన అయితే చూడండి తోడి పెళ్లి కొడుకు లాగా అయితే కూర్చోబెట్టేశారు. సో స్వీట్ల మీద స్వీట్లు అయితే తినేస్తున్నాడు మా పెద్ద ఆయన. సో నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ మా తమ్ముడు అయితే పెళ్లి కూతురు కోసము యూకే నుంచి వాచ్ గిఫ్ట్ లాగా అయితే తీసుకొచ్చాడు. సో అదైతే తొడిగిస్తున్నాడు చూడండి. సో ఇక్కడ వాచ్ అయితే తొడిగిచ్చేసాడు. ఇంకా ఫోటో స్టిల్స్ కూడా ఇచ్చేసారు. అందరు ఫ్యామిలీ, ఇంకా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అందరం అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ అయితే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి రిటర్న్ అయితే మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే బయలుదేరిపోయాము. సో మేము ఎంగేజ్మెంట్ మొత్తం అయిపోయేసరికి 3 o'clock అయింది. సో ఇంటికైతే బయలుదేరిపోయాము. ఖమ్మం నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఏం చేస్తున్నావు మీ? బట్టలు మార్చుకొని కూర్చున్నా. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 4:32, 4:30 అవుతుంది ఎంగేజ్మెంట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి. అసలు ఫీలింగ్స్ సైలెంట్ అయితే ఇవ్వాలి. చచ్చిపోయాము. చాలా ఈసలు ఉందండి ఖమ్మంలో కూడా. ఇంకా మార్నింగ్ ఎప్పుడు లేస్తారో ఏమో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది. ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 4:30 అయింది. ఇంకా పడుకునేసరికి ఇంకొక 1/2 hour అయింది. హాఫ్ అన్ అవర్ అయితే. సో
సో 5 అయితే మార్నింగ్ లేచే టైంకి పడుకుంటున్నా. ఇంకా ఎప్పుడు లేస్తారో ఏమో చూద్దాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే మార్నింగ్ అయితే చూసేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా కోడలు అయితే మంచి చికెన్ కర్రీ చేస్తుందండి. సూపర్ వంటలు చేస్తుంది. చూడండి గోరింటాకు ఎట్లా పెట్టుకుందో. ఆమె చేతులు కనిపిస్తే చాలు, ఆమె వంట ఆమె చేతులు. యథావిధిగా అంట్ల పని బట్టల పని అయితే అయితేనే ఉందండి. అయితే చూడండి ఫ్రెండ్స్, స్వీట్స్ అన్ని అయితే పంచుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంగేజ్మెంట్ స్వీట్ అండి, ఫ్రూట్స్. పెళ్లి కూతురు వాళ్ళు అయితే మాకు సగం ఇచ్చారు. చూడండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చుట్టాలకైతే రెండు అయితే వేసి స్వీట్స్ అన్ని అయితే అందరికి అందాలండి. స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా అన్ని అయితే ప్యాకింగ్ చేస్తున్నాం. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా బావగారు అయితే స్వీట్ అయితే తెచ్చుండే, హనీ హార్వెస్ట్ అంట. టేస్ట్ అయితే చాలా బాగుండే. నేనైతే ఒక పీస్ తిన్నాను. సో చూసి ఆగలేకపోయాను. సో మనకి ఒకటి బర్ఫీ అనుకుంటా, నెక్స్ట్ వచ్చేసి బేసన్ లడ్డు. సో చాలా బాగుండే. సో కంట్రోల్ చేసుకోక ఒక హల్వా అయితే తినేసాను. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. లైటింగ్ చూడండి మంచిగా ఉంది కదా, సూపర్ గా ఉంది అసలు. పిండి నానబెడుతున్నా రొట్టెలకా ఇవాళ చపాతీలా? చపాతి, పులిహోర, ఇంకా కర్రీ అనేది ఇంకా ఆలోచిస్తుంది. ఇంకా ఆలోచన ఉందంట. చూడండి ఫ్రెండ్స్, సూర్యాపేటకు పోయారు తీసుకొస్తానికి. మరి ఏం తీసుకొస్తారో తెలియదు. తీసుకొచ్చిన తర్వాత టిఫిన్, లంచ్ ఏదైనా స్పెషల్ చేయాలని చూస్తుంది. ఇవాళ అయితే మా టిఫిన్ అయితే చపాతి పులిహోర అండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చపాతీలు చేసి ఈ కర్రీ అయితే చేసింది. మటన్ లివర్ అండి ఇది వచ్చేసి. ఇక నెక్స్ట్ పులిహోర కూడా చేసింది. ఇక్కడ చూడండి వేడి చపాతీలు, KFC చికెన్, వైట్ రైస్, ఎగ్స్. అది చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ మంచిగా ఫ్రై చేస్తుంది. చిక్కుడుకాయలు అయితే మంగమ్మ మంచిగా ఫ్రై చేస్తుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా చెల్లె ఇంటి ముందు అయితే ఎప్పుడు ఆవు వస్తుందంట. ఏదో ఒకటి అయితే ఫుడ్ పెడుతుంది ఆవుకైతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కోతులు ఎన్ని ఉన్నాయి చూడండి. చిన్న కోతి ఫుల్గా ఉన్నాయండి. 100 కోతులు వస్తాయంట. నైట్ అయినా పగలైనా ఎప్పుడైనా చూడండి ఉరుకుతున్నాయి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మనవాడి కోసం అయితే మటన్ సూప్ అయితే చేస్తుంది మా పాప. మటన్ కర్రీ డిన్నర్ మటన్ కర్రీ, గోంగూర. నీకోసమా? నా కోసం కాదు, సగం మటన్ తీసి మళ్ళీ గోంగూర వేస్తుందంట. గోంగూర మటనా? గోంగూర మటన్. ఇది మధ్యాహ్నం అన్నము. ఇక్కడ వచ్చేసి వేడి రైస్. ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేశారు. సో ఇవైతే చపాతీలు ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ లంచ్ లో చేసినవే. సో ఇవైతే నేను అక్క అయితే కొంచెం కాల్చుకొని తినేస్తాము, వేడి చేసుకొని తినేస్తాము. సో చపాతీ కాబట్టి తినేయొచ్చు, ఏం కాదు. మటన్ కర్రీ నువ్వు చేసినావా? అయింది. నేనేం చేయలేదు, మీ పిన్నమ్మ చేస్తుంది. ఆమెనే చెయ్యాలని, ఆమెనే మటన్ పోకూడదు తినాలని చేస్తుంది. సగం తిననోళ్ళ కోసము సగం దాంట్లో వేస్తుందంట. నేనేం చేయలేదు. సో ఇక్కడైతే ఈ రోజు మా డిన్నర్ వచ్చేసి మటన్ కర్రీ, వైట్ రైస్, చపాతీ, ఇంకా అంతేగా, అంతే, ఏం లేదు. గోంగూర మటన్ అంతే. సో డిన్నర్ అయితే చేసేస్తాం అయిపోతే. ఏమైంది మమ్మీ? ఏమైంది? ఎంగేజ్మెంట్ బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ 3 రోజులండి. మొత్తం అయితే మా బాబు తీసి మంచిగా అయితే చేసిందంతా వీడియో మొత్తం అయితే తీసి వేస్తున్నాడండి. అందరూ అయితే చూసి సపోర్ట్ చేయండి. ఏమేమి చేసాం ఎంగేజ్మెంట్ అనేది. సో ఎంగేజ్మెంట్ వచ్చేసి 27th రోజు జరిగింది. సో 28th రోజు, 29th రోజు. సో అంత ఎక్కువ ఏం చేసుకోలేదు. సో అందరు కొంచెం రెస్ట్ మోడ్ లోనే ఉండే. సో వండుకొని తినడం తప్ప ఏం చేయలేదు. సో అందుకే 2 days ఎక్కువ అయితే చూపించలేకపోయాము. వండుకోవడం, తినడం, బట్టలు ఉతకడము అదే ఉండే. అవును, నిన్నైతే పెద్దమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయినరు. ఉండమంటే గానీ వాళ్ళు అస్సలు ఉండలేదు. ఉంటారని అనుకున్నాము. సో ఈ రోజు మనం వెళ్తామంటే ఫ్రైడే అని పంపలేదు. రేపు అయితే వెళ్తాం. నైట్ అయితే అనకొండ మూవీ చూసినాం ఫ్రెండ్స్. అసలు ఎక్సలెంట్ గా అనిపించింది నాకైతే. అసలు థ్రిల్లింగ్ గా అయితే చాలా బాగా అనిపించింది.
ఇవాళ మధ్యాహ్నం అయితే లక్కీ భాస్కర్ సూపర్ ఉంది. నాకైతే అసలు భలే నచ్చింది ఆ సినిమా అయితే. సో ఇంకా ఫ్రైడే అని వెళ్ళొద్దు ఆడపిల్ల అని పంపించలేదు. సో ఇంకా మా మదర్ అయితే నేను అనకుండా మూవీ అవి చూసినాము తమ్ముడు అందరం కలిసి తర్వాత హర్రర్ మూవీ చూసినాము. ఈ రోజు లక్కీ భాస్కర్ మూవీ అయితే చూసినాము. మా అమ్మకైతే చాలా అంటే చాలా నచ్చింది. అందరు చూడని వాళ్ళు అయితే చూడండి, సూపర్ ఉంది. అందరు చూడదగ్గ ఫ్యామిలీతో చూడొచ్చండి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషనల్ చాలా బాగా అనిపించింది నాకైతే. అందరూ చూడండి. ఇప్పుడు ఇంకో మూవీ వేస్తారంటే ఇవాళ నైట్ మూవీ చూసేస్తాము. సో హర్రర్ మూవీ అయితే వేసి మా అక్కకి మా అమ్మకి అయితే చూపిద్దామని అంటున్నారు మా తమ్ముళ్ళు. సో లండన్ నుంచి వచ్చిన బాబు అయితే ఇంకా వాడు ఏరి కోరి సినిమాలు అయితే వేసి చూపిస్తున్నాడు. సో ఇంకా డిన్నర్ అయితే చేసేసి మూవీ అయితే చూసేస్తాము. ఇక రేపు మార్నింగ్ అయితే జంప్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి వెళ్ళలేదు. సో మా పిన్ని వాళ్ళకి కూడా ఇంకా తమ్ముడు December 6th వెళ్తాడు. ఒక రోజు కోసం అయితే వచ్చి వెళ్ళమన్నా, మరి ఏమైందో చూడాలి. రమ్మని అయితే ఇన్వైట్ చేసిన మళ్ళీ వస్తామైతే అంటున్నారు. సో ఇంకా వర్క్లు ఉన్నాయి అవి ఉన్నాయి అంటుండే, మరి ఇంకా ఇవాళ రోజు వెళ్ళిపోతాడు వాడు లండన్ కి. బాబాయ్ అయితే మరి ఏం డిసైడ్ చేస్తారో చూడాలి. సో వ్లాగ్ కూడా ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటది. సో మా దాంట్లో ఎంగేజ్మెంట్ ఎట్లయిద్దో నేను చూపించగలిగినంత చూపించిన. మా అబ్బాయి ఎంగేజ్మెంట్ అన్ని అయితే నేను ప్రతిదీ వీడియో ఒక అబ్బాయిని పెట్టి మొత్తం చూపిస్తానండి. ఎలా చేస్తాం ఏంటి అనేది మొత్తం అయితే సూపర్ గా తీసి చూపిస్తాను. సో ఇక్కడైతే వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ మధ్య వీడియోస్ వేయలేదు, వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయండి. అందరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూడండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.